తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీధర్ టి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఆర్థరైటిస్ సాధారణంగా ఇది వచ్చిన వాళ్ళలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్దర్ ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది, సో డైట్ మస్ట్ అండ్ షుడ్ అంటూ ఉంటారు, సో వీటన్నిటిని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అంటారు? జనరల్గా ఆర్థరైటిస్ అంటే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, జాయింట్స్ లోపల ఇన్ఫ్లమేషన్ ఉండేదని ఆర్థరైటిస్ అంటాం. అదే స్పైన్ లోపల ఇన్ఫ్లమేషన్ అంటే స్పాండిలోసిస్ అంటాం, స్పాండిలైటిస్. సో ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే జనరల్గా చాలా టైప్స్ ఉంటాయి దీంట్లో. వాళ్ళు చెప్పాలంటే 100 టైప్స్ ఉంటాయి ఆర్థరైటిస్లో. బట్ వెరీ కామన్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ పర్టికులర్గా మోకాళ్ళకి అరిగిపోయింది అంటారు చాలామంది. అంటే ఒక 50-60 ఇయర్స్ దాటిన తర్వాత మోకాలు అరిగిపోవడం చాలా కామన్ నవేడేస్. సో దానికి అలోపతిలో అయితే నీ రీప్లేస్మెంట్ అవి వచ్చాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అరిగిపోవడం అనమాట. రెండోది రుమిటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో రుమిటైడ్ ఆర్థరైటిస్ ఏమో ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఇదేంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇక్కడేమో పర్టికులర్గా స్మాల్ జాయింట్స్, వేళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. టోటల్ బాడీ అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి, బట్ ఫస్ట్ స్మాల్ జాయింట్స్. సో ఇదేంటంటే రుమిటైడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది జనరల్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో అది జనరల్గా ఏంటంటే 20 రీడింగ్ 20 బిలో నార్మల్ కిందికి వస్తుంది, 20 ఏవో ప్రాబ్లం అన్నాడు. యాక్చువల్లీ 20 అంటే 12 దాకా పర్ఫెక్ట్, బట్ 20 దాకా ఏంటంటే ఓకే, బేరబుల్గా ఉంటుంది. 20 దాటిన తర్వాత చాలామందికి సివియర్గా వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే చాలామందికి హ్యాండిక్యాప్డ్ కూడా అయిపోతారు. అంటే వేళ్ళు వంకర పోవడం, కాళ్ళు కూడా ఒక్కోసారి కొంతమంది వంకర పోయి నడవడానికి రాక బెడ్ రీడన్ అయిపోవడం సివియర్ కేసెస్లో. సో ఇది రుమిటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో మెయిన్గా ఏంటంటే ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్ అనేది అంటే ఫ్యామిలీలో హెరిడిటరీ టెండెన్సీ జెనెటికల్గా రావచ్చు. రెండోది ఏంటంటే ఓవర్ స్ట్రెస్ ఉండి జనరల్ అంటే చాలామంది బాగా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. సో లేదంటే ఓవర్ స్ట్రెస్ వల్ల ఎమోషనల్గా అప్సెట్ అయిపోయి గిల్టీ కాన్షియస్నెస్ ఉండి చాలా బాధపడుతూ ఉంటారు ఇంటర్నల్గా. ఇట్లాంటి వాళ్ళలో ఈ రుమిటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్. ఓకే, సో మరి ఏ విధంగా డైట్ పరంగా చేంజెస్ తీసుకోవాలి సార్? నిజంగా ఇదేమైనా అంత ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? అంటే ఆర్థరైటిస్ అంటే జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఇలాంటివి ఏంటంటే అంటే కాల్షియం డిఫిషియన్సీ వలన ఇట్లాంటి వాటి వల్ల వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే చాలామందికి ఎండ తగలకపోవడము, డి విటమిన్ తగ్గడం. సో డి విటమిన్ తగ్గి బోన్స్ వీక్ అయిపోయి కాల్షియం డిఫిషియన్సీ వలన ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే బోన్స్ వీక్ అయిపోయి హోల్స్ లాగా పడి బ్రిటిల్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి అరగడం చాలా ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే ఒబేస్ ఉన్న వాళ్ళు, చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు నడిచినప్పుడల్లా ఎక్కువ ప్రెషర్ అంతా మోకాల మీద పడుతుంది. సో దానివల్ల కూడా అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ చాలామంది ఏంటంటే కూర్చొని పని చేసేవాళ్ళు, సో కంటిన్యూగా సిట్టింగ్ జాబ్ ఉండి సడన్గా లేవడం, సో దానివల్ల అంటే జాయింట్లో ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే అసలు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా, ఈ సిట్టింగ్ జాబ్ ఉండి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో 90% ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఇంతకుముందు 60+ వాళ్ళకి వచ్చేది, నవేడేస్ 35-40 ఏజ్ వాళ్ళకు కూడా ఈ మోకాలు అరగడం కామన్ అయిపోయింది. సో దీనికి ఏంటంటే ఎక్కువ మటుకు ఒబేసిటీ లేకుండా చూసుకోవాలంటే ఓవర్ వెయిట్, హైట్ ఏజ్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలి, హెల్దీ వెయిట్ అంటాం. సో ఆ వెయిట్ ఉండడానికి ట్రై చేయాలి. రెండోది కంపల్సరీ వాకింగ్ చేయాలి. సో వాకింగ్ చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ వాకింగ్ చేస్తే అరిగిపోతాయి అనుకుంటారు, బట్ మన జాయింట్స్ ఉన్నవే మూమెంట్ కోసం. సో ఎంత మనం వాకింగ్ చేస్తే జాయింట్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ దీని లోపల గుజ్జు అంటాం, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం మెడికల్ టర్మ్లో, అది కూడా తగ్గిపోతుంది. సో అరగడం అంటే అది కూడా ఒక పార్ట్ అనమాట. సో ఈ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. ఆ గుజ్జు తగ్గిపోతే కూడా మనకు కదిలినప్పుడు మెట్లెక్కేటప్పుడు సౌండ్స్ వస్తుంటాయి, క్రాక్లింగ్ సౌండ్ అంటాం. సో ఇది కూడా ఆ గుజ్జు తక్కువ అవడం వల్ల కూడా ఇది అవుతుంది. సో మూమెంట్ వల్ల అంటే మనం రెగ్యులర్ నడిచేటప్పుడు ఈ గుజ్జు కూడా ఫామ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ న్యాచురల్ ఫుడ్ ఏదైతే మనం ఫ్రెష్ ఫుడ్ తింటామో, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ, దాని ద్వారా కూడా ఈ గుజ్జు అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఏవైతే షుగర్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటి వాటి వల్ల ఇది ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. ఈవెన్ షుగర్ వల్ల బోన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఎనర్జీ డ్రింక్స్, మైదా ఐటమ్స్ ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. అండ్ కొద్ది కాల్షియం ఎక్కువ ఉన్న ఆకుకూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇట్లాంటి వాటిలో ఏదైతే కాల్షియం ఎక్కువ ఉంటుందో అవి రెగ్యులర్ తీసుకోవాలి. అండ్ డైలీ అట్లీస్ట్ ఒక 15-20 మినిట్స్ అయినా ఎండకి ఎక్స్పోజ్ కావాలి. పర్టికులర్గా మార్నింగ్ అంటే ఈ సమ్మర్లో అయితే 9 to 10 టైంలో
15-20 మినిట్స్. అదే వింటర్ అనుకోండి 11 తర్వాత, మధ్యాహ్నం అయినా పర్లేదు, బట్ 11 తర్వాత వచ్చే ఎండ డి విటమిన్ బాగుంటుంది. ఓకే. సో ఈ డి విటమిన్ కంపల్సరీ 30+ ఉండాలి మనం రీడింగ్ టెస్ట్ చేయిస్తే. సో ఇది మెయింటైన్ చేయాలి. అండ్ మోకాళ్ళు మన యాక్టివిటీని బట్టి కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి. సో ఆల్రెడీ డ్యామేజ్ అంటే అరిగిన వాళ్ళు ఏంటంటే మోకాళ్ళకి నీ క్యాప్స్ అని వస్తాయి. మరి మెట్లెక్కాలన్నా కూర్చోవాలన్నా అట్లాంటప్పుడు ఎక్కువ జర్నీ చేసేటప్పుడు అవి పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ కింద కూర్చోవడం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. మామూలుగా ఇలా కూర్చున్నా కూడా ఏంటంటే ఎక్కువసేపు కంటిన్యూ కదలకుండా కూర్చోకూడదు. మూమెంట్ అని ఇవ్వాలి, లేదంటే మధ్యలో లేవడం, అటు ఇటు నడవడము, ఇవి కంపల్సరీ చేస్తుండాలి. ఓకే. ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉండాలి సార్? ఏ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? సో జనరల్గా ఏంటంటే అలోపతిలో దీనికి పర్టికులర్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, కాల్షియం టాబ్లెట్స్ ఇస్తారు. అండ్ బాగా అరిగిపోయిన తర్వాత ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అని అది చేస్తారు సర్జరీ. బట్ హోమియోపతిలో ఏంటంటే మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన ఫస్ట్ ఈ పెయిన్ తగ్గుతుంది, గుజ్జు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఏదైతే ఆల్రెడీ డీజనరేషన్ ఉందో, అరిగిపోయిందో అది కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దానికి ఏంటంటే మేము రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్తో పాటు ఒక పౌడర్ ఉంటుంది. దాంట్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అనేసి మొత్తం 5 ఐటమ్స్ మిక్స్ ఉంటాయి. సో ఈ పౌడర్ వల్ల ఏంటంటే ఆల్రెడీ అరిగిపోయినవి కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా టైం పడుతుంది. పెయిన్ అలాంటివి అయితే ఇమీడియట్ తగ్గుతుంది, స్వెల్లింగ్ ఉన్న ఇమీడియట్ తగ్గుతుంది. వాటి రీజనరేట్ అవ్వడం అంటే అరిగిపోయినవి మళ్ళీ రీజనరేట్ అయ్యి నార్మల్కి రావడానికి టైం పడుతుంది. సివియారిటీని బట్టి, ఏజ్ని బట్టి, ఎంత కాలం నుంచి ఉంది, సపోజ్ ఒక 5-6 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్ నుంచి ఉన్నాం అనుకోండి, వాళ్ళకు 1 to 2 ఇయర్స్ అలా పడుతుంది రెగ్యులర్గా మా మెడిసిన్ వాడితే. అండ్ రీసెంట్గా వచ్చిన వాళ్ళైతే 6 monthsలోనే తగ్గిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తే డెఫినెట్గా అది ఆస్టియోఆర్థరైటిస్లో. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే రుమాటిక్ ఫ్యాక్టర్ ఏదైతే ఆర్ఏ ఫ్యాక్టర్ అంటామో, సో దానికి అలోపతిలో ట్రీట్మెంటే లేదు. సో దానికి ఏమి ఇస్తారంటే అలోపతిలో జనరల్గా స్టీరాయిడ్స్ ఇస్తారు, ఆయింట్మెంట్ కానీ టాబ్లెట్స్, స్టీరాయిడ్స్ అండ్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు. ఎందుకంటే అది ఇమ్యూనిటీ వలన వస్తుంది ప్రాబ్లం ఆటో ఇమ్యూన్లో. సో ఇమ్యూనిటీని తగ్గించే టాబ్లెట్స్ ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే పెయిన్స్ తక్కువ అవుతాయి టెంపరీగా. బట్ దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిందంటే వేరే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఇవన్నీ వస్తాయి. మా ట్రీట్మెంట్ లేదంటే ఇమ్యూనిటీని తగ్గించాం. ఏదైతే ఇమ్యూనిటీ డిఫిషియన్సీ ఉందంటే డివియేట్ అయి ఉంటుందో, మా ట్రీట్మెంట్ ద్వారా ఆ ఇమ్యూనిటీ మళ్ళీ నార్మల్గా వస్తుంది. నార్మల్గా వచ్చి ఈ పెయిన్స్ తగ్గుతాయి, ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా కంట్రోల్గా వస్తుంది, పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. జనరల్గా ఆర్ఏ పాజిటివ్ ఉన్న వాళ్ళు మేము ఇచ్చే ట్రీట్మెంట్ కొద్దిగా టైం పడుతుంది, 1 year పట్టవచ్చు, సివియారిటీని బట్టి, ఎంత కాలం నుంచి ఉంది, ఏజ్. సో దీని ప్రకారం అది మినిమం 1 year అండ్ మ్యాక్సిమం 2-3 years. అండ్ చాలా ఏజ్ ఉండి చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళు, ఈవెన్ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళలో ఎక్కువ టైం పడుతుంది. సో 2 to 3 yearsలో ఆర్ఏ ఫ్యాక్టర్ కంప్లీట్ నెగిటివ్ వచ్చేస్తుంది, నార్మల్ అయిపోతుంది. సో కంప్లీట్ క్యూర్ అనేది కూడా హోమియోపతిలో ఉంది ఆర్ఏ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, చాలా వరకు ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల ఇంకా ఎక్కువ సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పాటించండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.